హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మనం అయితే బోన్స్ ఎముకలు మటన్ బోన్స్ ఉంటాయి కదండి, అవి షాపుల్లో కొంచెం నుంచి ఉంటే వాళ్ళకి ముందు చెప్తే మనకు బోన్స్ ఇస్తూ ఉంటారు. ఆ బోన్స్ తీసుకొచ్చి చూడండి ఈ విధంగా మనం కొట్టించుకొని బోన్స్ సపరేట్ కొనుక్కోవాలండి. కొనుక్కొని ఇట్లా మనం తెచ్చుకొని సూప్ కాసుకుందామండి ఈరోజు. ఆ సూప్ ఎలా కాసుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. శుభ్రంగా క్లీన్ చేయండి. ఫస్ట్ పసుపు ఉప్పు వేసి బోన్స్ క్లీన్ చేసిన తర్వాత ఒక చిన్న కుక్కర్లో అయితే పెట్టుకోండి వాటిని. ఇది మనకి సర్జరీ అయిన వాళ్ళకి, తర్వాత కొంతమంది బాలింతలకు కానీ ఎవరైనా స్ట్రెంగ్త్ తొందరగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ బోన్ సూప్ అయితే తినొచ్చండి. ఇది మనం లైట్గా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోయిద్దండి, కొంచెం పోయండి కుక్కర్లో వాటర్ పోసి ఒక ఉల్లిపాయను కోసేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి, లిట్లో వచ్చేసి 4 విజిల్స్ వచ్చే వరకు అయితే 4 విజిల్స్ సరిపోతాయండి. కొంచెం అల్లం కూడా వేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి టేస్ట్గా ఉంటాయండి ముక్కలు. ఈ విధంగా చేసుకుంటే మనం ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాం దాన్ని. ఇప్పుడు దానికోసం అయితే మనం మసాలాలు కంటూ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, ఎక్కువ మసాలాస్ అయితే వేయమండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలాగా ఈ ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకొని నేను స్టవ్ మీద కాల్చానండి. మంచి స్మోకీ టేస్ట్గా ఉంటుంది. దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇంకో కుక్కర్ తీసుకున్నాను, దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ అయిపోయింది అనుకుంటే 4 వేసుకోండి మీరు. నేనైతే 5 వేసాను. 5 వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇది బాలింతలకు కూడా పెట్టచ్చండి మీరు. వాళ్ళకు కూడా త్వరగా స్ట్రెంగ్త్ అయితే వస్తుంది. కొంతమంది మోకాళ్ళ సర్జరీలు చేసుకుంటూ ఉంటారు కదా, మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. మోకాళ్ళ సర్జరీస్ చేసుకున్న వాళ్ళు కానీ, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ సూప్ తీసుకుంటే మాత్రం మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు మనం నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు, మనం స్మోకీ ఉల్లిపాయలు అంటే కదా మనవి, అవి పేస్ట్ చేసి వేసుకున్నాము. ఒక బేలీ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకున్నామండి. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోండి. ఇట్లా వేయించుకోండి. దీంట్లో ఎక్కువ హెవీ మసాలాస్ అయితే మనం ఏమి వేయము, గరం మసాలాస్ అవి వేసుకోకుండా ఇదిగోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా బోన్స్, ఉడకబెట్టి ఒక కుక్కర్లో పెట్టుకున్న వాటిని యాడ్ చేశాను దీంట్లో. చూసారా కొవ్వు కూడా ఉంది, అంటే బోన్స్ లోపల కొవ్వు ఉంటుంది కదా, అది మనం ఉడకబెట్టినప్పుడు కరిగిపోయి అడుగున అయితే ఉంటుందండి. మొత్తం కూడా వాటర్ పోసి కడిగిపోయింది దాంట్లో ఆ కుక్కర్ని. సూపర్గా ఉంటుందండి. ఇది మాత్రం మీరు తీసుకున్నారంటే ఎవరికైనా కాళ్ళ నొప్పులు, పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, సర్జరీ అయిన వాళ్ళు తీసుకోవచ్చు, మెయిన్గా బాలింతలు కూడా తీసుకోవచ్చు అండి. ఈ కర్రీ, ఈ సూప్ అనేది చక్కగా అన్నంలో వేసుకొని వేడి అన్నంలో తినేయచ్చు. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నామండి. ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటేనే మీకు చాలా బాగుంటుంది. కరివేపాకు ఒక 3 పచ్చిమిరపకాయలు కోసేసి అవి కూడా వేసేసుకోండి. ఈ మసాలా ఇప్పుడు మనం వేసిన మసాలా అన్ని ముక్కలకు పట్టే వరకు 1 నిమిషం అలా ఉంచండి. ఇలా దీన్ని మీరు పూరీలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, పుల్కాల్లో తినొచ్చు, దేంట్లో అయినా సరే మీరు తీసుకోవచ్చండి. ఇది రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ ఒక టేబుల్ స్పూను, మీరు సాల్ట్ ఎంత తింటే అంత వేసుకోండి. ఇట్లా సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా పట్టే వరకు మగ్గనివ్వండి. దీంట్లో మనం గరం మసాలాలు, చెక్క, లవంగా మనం ఎప్పుడు కూడా వేస్తూ ఉంటాం కదా, అవి మాత్రం వేయవండి. ఇవన్నీ కొంచెం అవి తినటం వల్ల కొంచెం కడుపులో వాళ్ళకి బాధగా ఉండొచ్చు. ఎందుకంటే మరి సర్జరీస్ కానీ చేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి కానీ కొంచెం బాధగా ఉండొచ్చు. అందువల్ల నేనైతే మానేశాను, అవన్నీ వేయట్లేదు. ఇలా చేసి పెడితే మాత్రం చాలా బలంగా ఉంటుంది వాళ్ళకి, తొందరగా అయితే స్ట్రెంగ్త్ వస్తుంది. కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసానండి. కారం కూడా కొంచెం తక్కువ వేస్తున్నాను. కొంచెం మిరియాల పొడి యాడ్ చేశానండి.
అరుగుదలకు కానీ మిరియాల పొడి. ఇంకంతేనండి. మసాలాస్ అయితే మనం ఇంకేం వేయము, ఇంత మట్టికి సరిపెడతాము కర్రీని. దీన్ని బాగా మగ్గిన తర్వాత ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టుకున్న తర్వాత మనమైతే వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేద్దామండి. యాడ్ చేసుకుంటే మీకు జ్యూస్ అయితే ఎక్కువ వస్తుందండి. సూప్ అయితే మనకు కావాలి కాబట్టి ఆ సూప్ని అన్నంలో వేసుకొని తిన్నా కూడా సరిపోతుందండి, అంత స్ట్రెంగ్త్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ బోన్స్లో ఉన్నదంతా అసలు బయటకు వచ్చేసేలాగా అయిపోయిందండి. అలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు తింటే మాత్రం యమ టేస్ట్ ఉంటుందండి. ఇది మనం తిన్నా కూడా చాలా బాగుంటుంది, పేషెంట్లకి పెట్టినా బాగుంటుంది. ఇది మన దీంట్లో గరం మసాలాలు ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఈ బాలింతలకు కానీ లేదా ఇంకా పేషెంట్స్ కానీ, ఈ మోకాళ్ళ నొప్పులు సర్జరీస్ చేసుకున్న వాళ్ళు కానీ ఎవరికి కూడా గరం మసాలాస్ వేయలేదు కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఈ విధంగా వాళ్ళు చేసుకొని అయితే తినొచ్చు. ఈ విధంగా అయితే చేసుకొని తినండి. ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసామండి. ఒక 350 ml వాటర్ వరకు అయితే యాడ్ చేశాను నేను. కొత్తిమీర వేసి ఉడకనిస్తున్నానండి. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ముందే కొత్తిమీర మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకొని ఉడకనివ్వటమేనండి. నేనైతే ఒక 4-5 గుప్పుల వరకు కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు లిడ్ మళ్ళీ క్లోజ్ చేస్తున్నానండి. మనం ఇందాక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాం. ఇప్పుడు 7 విజిల్స్ వచ్చే వరకు సరిపోతుంది. బాగా మెత్తగా ఉంటుంది, వాళ్ళకి చక్కగా తినడానికి కూడా వీలుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనం కూడా తినొచ్చండి, సూపర్గా అయితే ఉంటుంది. దీని టేస్ట్ వేరే ఉంటుంది, ఒకసారి చూడండి మీరు. ఇప్పుడైతే మనం 7 విజిల్స్ వేసేసిన తర్వాత ఇగో ఈ విధంగా ఓపెన్ అయితే చేసాం. చూసారు కదా, ఆ మాత్రం మీకు సూప్ అయితే ఉండాలండి. ఆ సూప్ మీరు అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా అయితే ఈ విధంగా అయితే బోన్ సూప్ తయారు చేసుకోండి. ఇప్పుడైతే మనం బోన్ సూప్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. హెల్దీ, టేస్టీ, ఈజీ టు మేక్. చక్కగా చేసుకోండి. నేను చెప్పినట్టుగా ఎవరు తినాలి అనేది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే మీరు ఆ టైంలో అయితే దీన్ని ఉపయోగించుకోండి, ఇలా చేసుకోండి. నా వీడియోని ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూడండి, ఏ విధంగా తయారు చేయాలని మీకు అర్థమవుతుంది. నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ లైక్ మీద కూడా క్లిక్ చేయండి. చూసారు కదా, ఎమ్మీగా ఉంది కదా సూపు, బోన్ సూపు. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ బోన్ సూపుని మీరు కూడా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.